2002 ఓటు వివరాలు కావాలా? ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమంలో 2002 ఓటరు జాబితా ప్రామాణికంగా మారింది. దీని ఆధారంగానే గణన ఫారాన్ని పూరించాల్సి ఉంటుంది. అప్పటి ఓటరు జాబితా అందుబాటులో లేదు, కానీ ఆన్లైన్లో ఆ వివరాలు తెలుసుకోవచ్చు. భారత ఎన్నికల సంఘానికి సంబంధించిన eci.gov.in వెబ్సైట్ను సందర్శించి అందులో ఓటరు వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. ఇలా చేయండి. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత SIR 2026లో కుడివైపున ఎగువ భాగంలో సెర్చ్ యువర్ నేమ్ అనే నేమ్ ఇన్ లాస్ట్ సర్ను క్లిక్ చేయాలి. దీంతో ఈసీ ఐనెట్ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇందులో మళ్ళీ కుడివైపు ఎగువ ఉన్న సెర్చ్ ఇన్ లాస్ట్ సర్ ఈ రోల్ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత రాష్ట్రాల జాబితా నుంచి తెలంగాణ ఎంచుకోవాలి. వరుసగా అప్పటి ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పాత అసెంబ్లీ నియోజకవర్గం ఎంపిక చేసుకోవాలి. నియోజకవర్గ పరిధిలోని గ్రామాల వివరాలు పోలింగ్ స్టేషన్ల వారీగా చూపిస్తుంది. వీటిలో కావాల్సిన గ్రామాన్ని ఎంపిక చేసుకొని, ఒకవేళ అక్కడ 2 పోలింగ్ కేంద్రాలు ఉంటే మన ఓటు ఉన్న కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ఆకుపచ్చ రంగులో ఉన్న వ్యూ ఐకాన్ క్లిక్ చేయగానే ఆ గ్రామానికి పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఓటరు జాబితా ప్రత్యక్షమవుతుంది. ఇందులో ఇంటి నెంబరు ఆధారంగా తమ పేరు పరిశీలించుకోవచ్చు. వీటి ఆధారంగా ప్రస్తుత గణన ఫారాన్ని పూరించుకోవచ్చు. 2002 నాటికి ఓటరుగా నమోదు కాని మహిళలు తమ పుట్టింటికి సంబంధించిన వారి వివరాలు రాయాలి. ఇక్కడ ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ ఉంది కదా, అంతా ఉమ్మడి జిల్లాల ఆదిలాబాద్ అనే కాదు, మీకు ఏ జిల్లాకు సంబంధించిన ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.